హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక మంచి నాన్ వెజ్ చికెన్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. పచ్చి కొబ్బరి కాజు చికెన్ కర్రీ అనమాట. ప్యూర్గా కర్రీ కాదు, మరి ఫ్రై కూడా కాదు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చపాతీ, రోటీ, పుల్కా దేనిలోనికైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రాసెస్లోనికి వెళ్దామండి. ఫస్ట్ 1 kg చికెన్ తీసుకున్నాను. 2 times బాగా కడుక్కుని ఒక బౌల్లో వేసుకొని ఒక 1/2 teaspoon సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 teaspoon పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ లెమన్ని 1/2 చెక్క, నిమ్మకాయ 1/2 చెక్క అంత 1/2 piece తీసుకొని రసం పిండుకొని బాగా ముక్కలకి బాగా పట్టేటట్లుగా మనము బాగా చేయితోనే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అంటే 30 minutes పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే చికెన్ జ్యూసీగా ఉంటుంది, పీస్ గట్టిగా రాకుండా. దానిలో నుంచి పీసెస్లో నుంచి కొంచెం సాల్ట్ లెమన్ వేయడం వల్ల వాటర్ లాగా బయటకు వచ్చి మంచిగా ఉంటుందన్నమాట. మనం ఆ తర్వాత ప్యాన్ పెట్టేసుకొని 2 tablespoon ఆయిల్ వేసుకోవాలి. అంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2-3 లవంగాలు, ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పెద్ద 2 ఆనియన్స్ని నిలువుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది త్వరగా వేగిపోవడానికి కొంచెం పిన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలన్నమాట. వేసుకుంటే త్వరగా వేగిపోతాయి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనికి మళ్ళీ కర్రీ లీవ్స్, బఠానీ, పచ్చి బఠానీ ఉంటాయి కదా, కొన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రెడ్ క్యాప్సికమ్ ఒకటి వేసుకోవాలి, పెద్ద పీసెస్ కట్ చేసుకొని. ఇది వేయడం వల్ల దీని ఫ్లేవర్ అనేది చికెన్కి బట్టి చాలా బాగుంటుంది ఫ్రై. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కాజు వేసుకొని క్యాప్సికమ్ కలపకుండానే కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత తీసి కలుపుకోవాలి. అప్పటికే కొద్దిగా మగ్గిపోతుంటాయి అన్నమాట క్యాప్సికము. నెక్స్ట్ వచ్చేసి నానబెట్టుకున్నటువంటి చికెన్ని లెగ్ పీస్తో సహా వేసుకోవాలి. వేసుకొని వెంటనే కలపకుండా మళ్ళీ ఒక 1 minute అయినా మూత పెట్టుకొని తీసి కలుపుకోవాలి. కలుపుకొని ఆయిల్ అదంతా ఆనియన్ వేగిపోయిందంతా చికెన్ పీసెస్కి పట్టేటట్లు బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ 5 minutes మూత పెట్టి తీసి చూసిన తర్వాత లోపట వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ ఉడికిపోతుంటుంది అన్నమాట. ఉడికిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ టైంలో మనము 2 tablespoon రెడ్ చిల్లీ పౌడర్, కారం పొడి వేసుకోవాలి. ఎక్కువ కావాలనుకున్నప్పుడు స్పైసీ 1/2 teaspoon మళ్ళీ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం పక్కన మూత పెట్టేసి పక్కన మనము మసాలా రెడీ చేసుకోవాలి. ఒక కొబ్బరికాయలో పావు వంతు కొబ్బరి పీస్ అనేది మనము పీసెస్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ధనియాల పొడి ఒకవేళ అక్కడ యాడ్ చేయకుండా ఉంటే ఇక్కడ 2 tablespoons ధనియాలు, 5-6 మిరియాలు, 1 స్పూను గసగసాలు కలుపుకొని మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ తీసి చూస్తే ఇట్లా వాటర్ అంతా వచ్చి బాగా వేగిపోయి ఉడుకుతుంటుంది. ఈ టైంలో మనము బిర్యానీ మసాలా ఏదైనా వేసుకోవాలి, లేదంటే హోమ్ మేడ్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం రెడీ చేసుకున్న కొబ్బరి మసాలా కూడా మనము ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. 5 minutes తర్వాత మనము చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని మళ్ళీ 2 minutes పెట్టి ఆ తర్వాత ఓపెన్ చేస్తే యమ్మీ కొబ్బరి కాజు చికెన్ రెడీ అయిపోయింది. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.